నేను జిఆర్ మహర్షి. హోమ్ మినిస్టర్ అనిత గారు అనవసరంగా వినాయక చవితి వివాదంలో చిక్కుకున్నారు. అసలు ఏంటంటే ఆమె కొద్ది రోజుల క్రితం ఒక జీవో చదివారు. ఆ జీవోలో మంటపానికి ఇంత అవుతుంది, వినాయకుడు హైట్ పెట్టి ఇంత అవుతుంది, మైక్ ఇంత అవుతుంది, అదని ఇదని ఒక లిస్టు చదివారు. ఆ లిస్టులో ఏమిటంటే, అయ్యా మీరు ఇవన్నీ ప్రభుత్వం నిర్ణయించింది, ఈ ప్రకారం మీరు చలానా కట్టి వినాయక ఉత్సవాలు జరుపుకోండి అయ్యా అన్నట్టుగా ఆమె చదివారు. చదివిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే, సరే ఈ చలానాలు కట్టేవాళ్ళు కట్టారు, వాళ్ళంతా దానికి మంటపాల ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. ఆ తర్వాత ఏమిటంటే, లేదు అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పైసా కూడా వసూలు చేయొద్దన్నారు, ఇదంతా అది పొరపాటున నేను 2022 జీవో చదివాను, మేమేమి పైసా కూడా డబ్బులు వసూలు చేయడం లేదు అనేసి అన్నారు. సరే కొత్త జీవో ఏమిటి, డబ్బులు అసలు వసూలు చేయాల్సిన అవసరం లేదన్న జీవో ఏమిటంటే, ఆ జీవో మనకేమీ కనపడలేదు. సరే అది వైసీపీ వాళ్ళ మీద వేసేసారు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు డబ్బులు వసూలు చేశారు వినాయక చవితికి, అది ఇదని. ఇక్కడ మొత్తం దాంట్లో ఆలోచించాల్సింది ఏమిటంటే, ఆమె ఏమంటున్నారంటే ఇదేదో పెద్ద ఇది నేరం అయిపోయినట్టు వైసీపీ వాళ్ళను ట్రోల్ చేస్తున్నారు అని అనిత గారు అంటున్నారు. కానీ ఇక్కడ అనిత గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ట్రోలింగా వైసీపీనా పొరపాట తప్ప అవన్నీ మనం పక్కన పెడితే, ఆమె హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ అంటే ఏమిటి, జనరల్గా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తరువాత అంతటి హోదా కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఏమిటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, సరే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తర్వాత హోమ్ మినిస్టర్ గారే చాలా పవర్ఫుల్ కింద లెక్క. ఎందుకంటే ఒక పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ని ఆమె చూస్తూ ఉంటారు కాబట్టి, అంటే శాంతి భద్రతలు సంబంధించి ఇంచుమించుగా ఆమె చేతిలోనే ఉంటాయి కాబట్టి, ఒక హోమ్ మినిస్టర్గా అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న అనిత గారు తాను చదువుతున్నది ఎప్పటి జీవోనో తెలుసుకోలేని పరిస్థితి ఉందంటే, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరిది తప్పు అంటే ఏమిటంటే, హోమ్ మినిస్టర్ గారు ఎవరైనా సరే, మోదీ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకొకరైనా గవర్నర్ గారైనా ఎక్కడైనా ఏదైనా ఒక విషయం మీద ఒక పెద్ద విఐపీలు మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ సబ్జెక్టుకు సంబంధించి వాళ్ళు ఏం పూర్తిగా అవగాహనతో, పూర్తిగా డీటెయిల్స్తో, పూర్తిగా హోంవర్క్ చేసి ఆ మొత్తం అధ్యయనం చేసి ఫైల్స్ అన్నీ చూసి రిపోర్ట్లన్నీ చదివి ఇలా ఏం తయారై రారు. ఎక్కడైనా ఏ మీటింగ్ అయినా, ఎక్కడైనా ఏ ప్రెస్ మీట్లోనైనా జరిగేది ఏమిటంటే, జనరల్గా అధికారులు ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఒక నివేదికలు, ఇన్పుట్సో లేదా ఒక డీటెయిలింగ్ రిపోర్టో ఏదో ఇచ్చి, మీరు ఇది అంటే ఒక మోదీ గారు ఒక ఉపన్యాసం ఇవ్వాలనుకోండి, అక్కడ సహజంగా ఉన్న వాక్చాతుర్యము, నైపుణ్యము అవన్నీ కూడా ఉంటాయి. కానీ దానితో పాటు ఏముంటుందంటే, అధికారులు ఆ సబ్జెక్టుకు సంబంధించి ఏమి రాసిచ్చారనేదే కీలకం. ఒకవేళ వాళ్ళు తప్పులు రాసిస్తే అది తప్పు అనే విషయం మోదీ గారికి తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, ఇప్పుడు అనిత గారికి కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె చేతికి 2020 అంటే ఆమె చెప్పినట్టుగా, ఆమె మాటల్లో చెప్తున్నట్టుగా 2022 నాటి జీవోనే తీసుకొచ్చి ఇచ్చారంటే అది ఖచ్చితంగా అధికారులు చేసిన తప్పు. అధికారులు తప్పులు చేశారు అంటే దానికి బాధ్యత వహించాల్సింది కూడా మంత్రి గారే. అధికారులు తప్పులు చేశారు అనడానికి లేదు, అధికారులు అది చేశారు, అధికారులు ఇది చేశారు అనడానికి లేదు. ఎందుకంటే అధికారులు ఆ తప్పులేమి చేయకుండా వాళ్ళతో పని చేయించాల్సిన అవసరం ప్రభుత్వం అనేది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలది. సహజంగా ఏమిటంటే, మనకేం ఇండియన్ బ్యూరోక్రసీలో తప్పులేమి చాలా, ఇంతకంటే ఇది చాలా చిన్న తప్పు, జీవో పొరపాటును చదవడం, జీవో పొరపాటును ఇవ్వడం అనేది. ఇంతకు మించి ఇండియన్ బ్యూరోక్రసీలో జరిగిన తప్పులు ఏమిటంటే, 1961లో పొరపాటున 2 పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు మన వాళ్ళు. అదేమిటంటే 1961 లిస్టు ఒకసారి చదవండి మీరు. మేరీ లాజరస్ అనే ఒక పేరు ఉంటుంది, ఆ కిందనే ఇవాంజలిన్ లాజరస్ అనే ఒక పేరు ఉంటుంది. అక్కడ విషయం ఏమిటంటే, రాధాకృష్ణన్ గారు మేరీ లాజరస్ గారికి పద్మశ్రీ అవార్డు సిఫారసు చేస్తే అధికారులు కన్ఫ్యూజ్ అయిపోయి మేరీ లాజరస్ ఎవరో తెలియక ఇవాంజలిన్ లాజరస్ పేరు ప్రకటించేశారు. తర్వాత రాష్ట్రపతి గారు ఈ తప్పును కనుక్కుంటే ఏం చేయాలో ఆల్రెడీ ప్రకటించేసిన తర్వాత ఏం చేయాలో తెలియక మళ్ళీ మేరీ గారికి కూడా ప్రకటించారు. ఇలా పద్మశ్రీ అవార్డులు అంటే ఇవాంజలిన్ లాజరస్ గారికి లాటరీలో తగిలినట్లు పద్మశ్రీ అవార్డు తగిలింది. ఇది నేను చెప్తున్నది కాదు, నేనేం 1961లో ఉన్నానో పుట్టేనేమన్నాను. కుల్దీప్ నయ్యర్ అనే బ్రహ్మాండమైన ఒక పెద్ద జర్నలిస్ట్, అందరికీ తెలుసు, ఇండియాలో అందరికీ ఆయన పేరు తెలుసు. కుల్దీప్ నయ్యర్ అనే జర్నలిస్టు తన ఆత్మకథలో ఈ విషయం రాశారు. అయ్యా, మన ఇండియన్ బ్యూరోక్రసీ చేసే తప్పులు ఇన్ని కావు, పొరపాటున ఏవైనా బయటకు వస్తాయి తప్ప చాలా తప్పులు అసలు బయటికే రావు. పద్మశ్రీ అవార్డులు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో. మీరేమి ఇండియన్ బ్యూరోక్రసీ గురించి తక్కువ అంచనా వేయకండి అని తన ఆత్మకథలు ఆయనే రాసుకున్నారు. మీరు కూడా చదవచ్చు, తెలుగులో కూడా ఉంది ఆత్మకథ.
కాబట్టి ఇక్కడ అనిత గారు ఆలోచించాల్సింది ఏమిటంటే తన కింది అధికారులు ఎలా పనిచేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి. అంటే ఆమె వినాయక మంటపాలు అనేది చాలా చిన్న విషయం కాబట్టి ఆమె ఒకవేళ తప్పులు చేసినా, ఒకవేళ తప్పు చదివినా కూడా అదేం పెద్ద విషయం పట్టించుకోవాల్సిన విషయం కాదు. రేపొద్దున చాలా కీలకమైన నిర్ణయాలు ఏవైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఇదే రకమైన తప్పులు జరిగితే ఎవరు నవ్వుల పాలవుతారు? మీ ప్రభుత్వమే నవ్వుల పాలవుతుంది. పోయినసారి ఏం జరిగింది? జగన్ గారికి దగ్గర అనేక మంది మంత్రులు ఉన్నప్పటికీ ఎవరు ఏ శాఖ నిర్వహిస్తున్నారో కూడా తెలియనంత కన్ఫ్యూజన్లో, సరే వాళ్ళు కూడా ఇలా తప్పులు మాడతారు, వాళ్ళకి అవగాహన లేదు, ఏం మాట్లాడతారో తెలియదేమని భయం జగన్ గారికి ఉందో మనకి ఏమిటో కారణం తెలియదు. కానీ అందరు మంత్రుల తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసేవాళ్ళు, అక్కడితో ఆ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మీరు బాగా గమనిస్తే వీళ్ళు ఏ తప్పులు చేస్తారో వీళ్ళ ప్రెస్ మీట్లలో ఏమి ఒకటిపై ఒకటి మాట్లాడి తమకు అనవసరంగా ఆ వరదను తీసుకొచ్చి తమ పార్టీ మీద ఏడ దోస్తారు అనే భయంతో మిగతా ఎవరిని కూడా ఏమీ మాట్లాడనివ్వకుండా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ప్రజెన్స్లో లేరు. ఆయన ఏదో తాను హీరో కాబట్టి అందరూ వస్తారని ఏదో చెప్పారు, కానీ ఆయన కూడా లేరు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అన్నీ తానై వ్యవహరించాల్సి రావడం అనేది ఎందుకు జరుగుతూ ఉందంటే వీళ్ళంతా కూడా ఏం మాట్లాడతారో ఏం చేస్తారనే భయం చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారే వినాయక చవితికి సంబంధించి ఆమె ఒకటి చదివేసి, లేదు లేదు ఇది నేను పొరపాటున చదివేశాను, అసలు మేము పైసా కూడా వసూలు చేయడం లేదు, ఇదంతా వైసీపీ ప్రభుత్వము, వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పులని వాళ్ళ మీదకి వాళ్ళు అనవసరమైన ట్రోలింగ్ చేస్తున్నారు అంటున్నారు కదా. ఇదంతా ఎందుకంటే అంటే వీళ్ళు ఏదైనా ఒక దాన్ని ముందే ప్రిపేర్ అయ్యి రావడము, ఏం జరుగుతూ ఉందో తెలుసుకోవడము, తమ శాఖల మీద పట్టు సాధించడము, ఇదంతా ఇప్పుడు మీకు లాస్ట్ టైం జగన్ గారు హయాంలో ఎవరో బొత్స సత్యనారాయణ గారు ఇంకొకరు ఇద్దరు తప్ప ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు అనే వీళ్ళు విపరీతంగా విమర్శలు చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు. అసలు సకల కళా మంత్రి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉన్నారు, అసలు ఎవరికి విలువ లేదు, జగన్ గారు ఏం బయటికి రారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడరు, ఇది ఏం ప్రభుత్వం అని మీరే కదా అన్నారు. ఇప్పుడు ఏమిటి? సరే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తున్నారు, ఆయన నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నారు, నిరంతరం ప్రజలతోనే ఉంటున్నారు, నో డౌట్. దాంట్లో అసలు ఇంకా వేరే రెండో మాటకు తావే లేదు. కానీ మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మిగతా ఇంతమంది మంత్రులు ఉన్నారు, వీళ్ళు ఏమి అసలు ప్రభుత్వంలో వీళ్ళ పార్టిసిపేషన్ ఏంటి, వీళ్ళు ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు, ఏం మాడుతున్నారు, ఏమీ తెలియదు. ఒకవేళ మాడితే ఇట్లా తప్పులు మాడతారు. ఇది ప్రాబ్లం. అందువల్లే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు ఎవరిని పెద్దగా మాట్లాడనేయకుండా అన్నీ తానే మాడుతున్నారేమో. లోకేష్ గారు కూడా అప్పుడప్పుడు మాడుతున్నారు, కానీ ఆయన కూడా ఈ మధ్య పెద్ద వరదల్లో కూడా ఆయన ఏం పెద్ద కనపడలేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు కనపడలేదు. సరే ఆయన నేను వస్తే ఇబ్బంది అని అంటున్నారు కాబట్టి అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు తమ శాఖలో మంత్రులందరికీ వాళ్ళ శాఖల మీద పట్టు సాధించి అధ్యయనం చేసి ఈయన ప్రమేయం ఏమీ లేకుండా అనర్గళంగా మాట్లాడి అనర్గళంగా ఏదైనా ఏ సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా వాళ్ళని తయారు చేస్తాడా, లేకపోతే వాళ్ళను ఇలాగే డమ్మీలుగా చేసేసి అన్నీ తానే ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి తప్ప మిగతా వాళ్ళకి ఏవి ఆ శాఖల మీద వాళ్ళకి తెలియని కూడా తెలియదు సరిగ్గా అనే పరిస్థితి వస్తుందేమో మనకు తెలియదు. థ్యాంక్ యూ.